జాబ్ క్యాలెండర్ రాకపోతే జగన్ ఎదురుతా ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉందా? ఎస్, నిజంగానే కొన్ని కమెంట్స్ అయితే చాలా అబ్యూజివ్ లెవెల్లో, చాలా నెక్స్ట్ లెవెల్ అనుక మనం మాట్లాడుకోలేము. అలాంటి భాషలో మన ఇంట్లో తల్లిదండ్రులు అందరూ ఉన్నప్పుడు మాట్లాడుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ రాకపోతే జగన్ గారిని ఎదురుతున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను ఇది చూసినప్పుడు కొంత లాజిక్గా నాకు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు దీనికి సంబంధించి ఒక 2 సంవత్సరాలు కరోనాకు పోయింది. అవునా? 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, 3 సంవత్సరాలు గవర్నమెంట్ నడపడం జరిగింది. అయితే సరే, ఎక్కువగా సంక్షేమ పథకాలు, డబ్బులు పంచడం మీద ఫోకస్ చేశారు. అందరికీ డబ్బులు ఇవ్వడము, సో ఆటో వాళ్ళకి, లేకపోతే మహిళలకి, లేకపోతే రకరకాలుగా కొత్త పింఛన్లు మంజూరు చేయడము, లేకపోతే ఇక వాట్ నాట్ అందరికీ కూడా డబ్బులు, సంక్షేమ పథకాలు బాగా డబ్బులు పనిచేశాడు. సో అసలు అప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి కొంతమంది కమెంట్స్ రూపంలో అడగడం జరిగింది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? కూటమి ప్రభుత్వమా లేకపోతే వైసీపీ? ఇంకా వైసీపీనే అధికారంలో ఉందనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇది జస్ట్ ఏంటంటే బ్లేమ్ గేమ్ అయిపోయింది. అదిగో నువ్వు అప్పుడు ఎందుకు అడగలేదు, నువ్వు ఇప్పుడు ఎందుకు అడగలేదు అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవ్వలేదు కాబట్టే కదా. ఆ టర్మ్స్ లో ఇది ఒకటి. సో ఇవ్వలేదు కాబట్టే ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు కదా. 11 సీట్లు ఇచ్చి ఇప్పుడు పక్కన కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వలేదు. అందుకనే కదా. అది చాలా టర్మ్స్ లో ఇది ఒక టర్మ్ అనుకోండి. చాలా అంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ చేసిన ఈ తక్కువ సీట్లు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా టర్మ్స్ లో ఇదొక టర్మ్ అనుకోండి, ఇదొక ప్రాబ్లం అనుకోండి. సరిగ్గా చేయలేదు కాబట్టి, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి, సరిగ్గా నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి, ఖాళీలను గుర్తించి ఫిల్ చేయలేదు కాబట్టి చాలా ఆస్పెక్ట్స్ లో నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులందరూ కలిసి పక్కన కూర్చోబెట్టారు అనుకుందాం. 11 సీట్లు ఇచ్చి జగన్ గారిని ఇప్పుడు పక్కన కూర్చోబెట్టారు. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం కూడా ఇదే రిపీట్ అయితే ఈసారి 10 వస్తాయా, 11 వస్తాయా, 2 వస్తాయా, 3 వస్తాయా? ఈ ఆస్పెక్ట్ మనం ఎందుకు ఆలోచించొద్దు? జాబ్ క్యాలెండర్ అప్పుడు ప్రశ్నించలేదంటే ఇక్కడ ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. అందుకనే కదా పక్కన పెట్టింది ప్రజలందరూ కలిసి. అందులో నిరుద్యోగులు ఉండే ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దగ్గర 2 సంవత్సరాలు అవుతా ఉంది. అదిగో ఇస్తా అని చెప్పడం ఏ విధంగా కరెక్ట్? ఇక్కడ అదే ఒకటే విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ రాకపోతే ఇంకా 2024 ముందు వైసీపీ గవర్నమెంట్ జగన్ని తిడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అప్పుడు రాలేదు కాబట్టి, అప్పుడు సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి, మన ఆస్పెక్ట్ మన టర్మ్స్ లో అందరూ మనం అర్థం చేసుకునేలా మాట్లాడుకోవాలి అంటే, సరిగ్గా చెయ్యలేదనే ప్రజలు పక్కన పెట్టారు. సంక్షేమ పథకాలు ఒకటే కాదు, ఉద్యోగ కల్పన సరిగ్గా జరగలేదని చాలా రీజన్స్ ఉండొచ్చు. మేబీ, మే నాట్ బి, బట్ ఇది ఒక రీజన్ అయి ఉంటది కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. అబ్బా మంచిగా నాకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారు, అన్ని ఉద్యోగాలు ఇస్తారు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తారు మనకు అని ఆలోచన చేసి ఆ హామీలను నమ్మి అందరూ కలిసి ఓటేసి అఖండ మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని అవుట్ స్ట్రైక్ రేట్ 100%, 100 స్ట్రైక్ రేట్ తోటి గెలిపించారు కదా. గెలిపించినప్పుడు వచ్చిన తర్వాత ఆ ఇష్యూ ఈ ఇష్యూ అని చెప్పి లడ్డు ఇష్యూ అంటారు, ఇంకొక ఇష్యూ అంటారు, లేకపోతే ఐఏఎస్ని ఐపీఎస్ని పక్కన పెడతారు, ట్రాన్స్ఫర్లు చేస్తారు, లేకపోతే వీళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయడం, ఇళ్ల మీదకి దాడి చేయడం. ఇందుకు కాదు కదా కూటమి ప్రభుత్వాన్ని అధికారం తెచ్చింది ప్రజలందరూ కలిసి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ రాకపోతే జగన్ తిడతారు. ఇప్పుడు ఎవరున్నారు పవర్ లో, వాళ్ళని మనం ప్రశ్నించాలి. ప్రశ్నించడమో, బతిలాడుకోవడమో, రిక్వెస్ట్ చేయడం, ఏదో ఒకటి చేస్తే వాళ్ళు ఏదో ఒకటి 4 జాబులు ఇస్తే భవిష్యత్తు బాగుంటుంది. అందరూ ఒక తాటి మీదకి రావాలి. ఇక్కడ ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వైసీపీయా, టీడీపీయా, లేకపోతే జనసేననా, లేకపోతే బీజేపీయా, లేకపోతే ఇంకొక అదర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీయా, ఇంకొక పార్టీయా, ఇవన్నీ పక్కన పెట్టండి. మనందరం ఓట్లేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది ఎందుకు? నలుగురికి మంచి చేస్తారనే కదా. అంతకుముందు వైసీపీని గెలిపించింది ఎందుకు? నలుగురికి మంచి చేస్తాననే కదా. సో మనలో ఐక్యత ఉండాలి. ఫస్ట్ గవర్నమెంట్ ని మనం ప్రశ్నించాలి. ప్రశ్నించడమో, బతిలాడుకోవడం, రిక్వెస్ట్ చేసుకోవడం మన పెద్దన్న గవర్నమెంట్ అంటే అది వదిలిపెట్టేసేసి అప్పుడు ఏం చేస్తున్నాం అంటే, అప్పుడు నిద్రపోయి ఇప్పుడు మేలుకున్నాం. అయితే ఇప్పుడు మేలుకున్నాం కదా, అక్కడ జరిగింది తప్పు, అప్పుడో ప్రశ్నించలేకపోయాం. ఎప్పుడన్నా ప్రశ్నిస్తే 4 జాబులు తొందరగా జాబ్ క్యాలెండర్ ఇస్తారని కదా, లేకపోతే ఇయరని కదా. ఇవ్వకపోతే ఇయరని చెప్పంటే ఏది చెప్పరు. అదిగో ఇదిగో అల్లదిగో ఏమన్నంటే టాపిక్ డైవర్ట్ చేస్తారు. సరే, ఒకసారి ఆలోచన చేయండి. జాబ్ క్యాలెండర్ రాకపోతే జగన్ని తిట్టే వాళ్ళందరూ ఒక ఆలోచన చేయాలి. సరే, ఇక్కడ జగన్ గారిని తిడతారో లేదో ఇంకోటి తావా సంగతి. ప్రజెంట్ జగన్ గారిని తిడితే మనకేం రాదు, కూటమి ప్రభుత్వాన్ని తిడితే మనకేం రాదు. మనమే ఏదన్నా రిక్వెస్ట్ చేయడమో, ప్రశ్నించడం, ఏదో ఒకటి చేస్తే మన 4 ఉద్యోగాలు వస్తాయి, కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, కొంతమంది జీవితాలు మారతాయి. అవునా కదా? ఆలోచన చేయండి మీరే.